నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అంబేద్కర్ నగర్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణి ఫైర్ వర్క్స్ నూతన షాప్ను వైరా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అమరానేని శ్రీనివాసరావు, వేములపల్లి సాయి మణికంఠ కళ్యాణి చేతుల మీదుగా ప్రారంభించారు. వేములపల్లి నరసింహారావు, సుజాత దంపతుల ఆధ్వర్యంలో నూతన షాపులు ఏర్పాటు చేశారు. సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లాడ, వైరా, ఏన్కూర్ మండలాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ షాపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓం భ్రవంతే రాజా వరుణో భ్రవంతే బ్రహ్మస్పతి గల్లబెట్టి తీసామా అందులో మూడి తీసుకో కూర్చున్న దగ్గర డబ్బులు తీసుకో. శతవానం భవత్యదాయ పురుషేంద్రియ కొడిమ్యాల మండలం నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మాజీ ఎంపీపీ మేనేని స్వర్ణలత, ఈవో వెంకన్న దంపతులు పీటలపై కూర్చుండి అర్చకులు ఆటపాటలతో స్వామివారి ఎదుర్కోలో భాగంగా స్థానిక ఎస్ఐ సందీప్ ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పల్లకి మోసుకుంటూ వచ్చి అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరిపించారు. స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ మూడు ముల్ల బంధము జరిగెను శుభల కొలిసే పూలవాన కురిసే నింగినేల కురిసే ఏడు జన్మాను ఏకమౌవాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడు ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయో మాంగళ్యం మహనీయమాయో కళ్యాణం అన్నట్టుగా అర్చకుడి చేత మీ అందరికీ కూడా ఆ యొక్క మంగళ క్రీడ నమశ్చంద్ర సహోదర్యై నమస్తే మృదయోనరే సముద్ర తలరే మాతః లక్ష్మీస్త్వాం ప్రార్థయామ్యహం మాంగళ్యసూత్రం దేవేశ విష్ణుస్కంధ సమర్పణే నియోజితోహం భద్రామి గృహాణ పరమేశ్వరీ గోవింద జనసంద్రంగా మారిన జమ్ములమ్మ ఆలయం మరో మేడారం జాతరగా తలపించిన జల సమూహంతో కిక్కిరిసిపోయిన జమ్ములమ్మ ఆలయం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం సమీపంలో స్వయంభూగా వెలిసిన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుండి కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు అశేషంగా తరలివచ్చారు. కంట్రోలింగ్ దగ్గర రావాలి. మీ బంధువులు వచ్చినారు. కొంకలో జ్యోతి అందరికి వచ్చినాడు. మీరు పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రావాలి.
శ్రీనివాస్ ఎక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రావాలి. నమస్కారం. శ్రీ జములమ్మ పరశురామ స్వామి దేవస్థానం జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతంలో అమ్మవారు ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్ర ప్రజలకే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అమ్మవారు ప్రతిరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి మంగళ శుక్రవారంలో విశేషంగా భక్తులు విచ్చేస్తుంటారు. అమ్మవారి పుట్టినిల్లైనటువంటి గుర్రంగడ్డ నుంచి పోయిన మంగళవారం అమ్మవారిని తీసుకురావడం జరిగింది. ఈరోజు మంగళవారం కాబట్టి ఈరోజు దాదాపుగా 50 నుంచి 70,000 మంది భక్తులు దర్శించుంటారని చెప్పి అంచనా వేస్తున్నాం. అంతేకాకుండా గద్వాల నియోజకవర్గంలోని గద్వాల్లో పట్టణంలో ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి అధికారులు కానివ్వండి, అన్ని రకాల అధికారుల కోఆర్డినేషన్తో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ బందోబస్తు కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, మరియు దేవాదాయ శాఖ కానివ్వండి, కమిటీ, ధర్మకర్తల మండలి మరియు అర్చక ఉద్యోగులందరూ కూడా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. దాదాపు డిప్యూటేషన్ స్టాఫ్ దాదాపుగా దేవాదాయ శాఖ నుంచి 30 మంది స్టాఫ్తో క్యూలైన్లు కానివ్వండి, మంచినీటి వసతి, చలవ పందిర్లు ఇవన్నీ కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఇంకా 2 గంటల పాటు ఈ రద్దీ కొనసాగుతుంది. దీనికి అన్ని విధాల తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు పౌర్ణమి సందర్భంగా భక్తులు కూడా దాదాపు 80 నుంచి 1,00,000 మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. అందుకని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునే వీలుగా భక్తులకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. శ్రీ జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా కొత్తగా నియమించిన మా అన్నగారికి బండ్ల కృష్ణమారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇదే సందర్భంగా జములమ్మ ఆలయం జాతర జరుగుతూ ఉన్నది. మరి కర్ణాటక భక్తులు, మన తెలంగాణ భక్తులు అందరూ కూడా రావడం జరుగుతుంది. జాతర కూడా ఇంకా జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మేము యువగారు కానీ, మేము కానీ, డైరెక్టర్లు కానీ ప్రజలకి అన్ని వసతులు కల్పిస్తూ ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సరైన ఉపాయాలు కూడా కల్పిస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు పెగడపల్లి కమల 14వ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుమారుడు పెగడపల్లి రమేష్, ఆనందమతి దంపతులు ఎన్టీపీసీ మెండిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆలయంలోని విద్యార్థులకు కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మనుమలు వివేక్, విశ్వాన్, సుదీప్, సోహన్, కుమారులు పెగడపల్లి శంకర్, చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చకుర్తి రమేష్, ఇదునూరి మల్లేష్, మురళి, భరత్ గౌడ్, సాయి, మధు తదితరులు పాల్గొన్నారు. ఓకే, కొంచెం ముందురా ఇక్కడ.
ఈరోజు మేడిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆలయంలో మా అమ్మగారి 14వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంకి విద్యార్థులకు చదువుకున్నటువంటి విద్యార్థులకు భోజనం ఈరోజు ఒక్కరోజు భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. మా అమ్మగారు మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సాయి సేవా సమితి ఆలయ కమిటీ గారికి మరియు సిబ్బందికి, వచ్చినటువంటి ప్రజలకు మా కుటుంబ సభ్యుల తరఫున పేరుపేరున ధన్యవాదాలు. అలాగే మా అమ్మ ఆశీస్సులు మా కుటుంబానికి, మా కుటుంబ సభ్యులందరికీ మాకు ఎల్లవేళలా ఉండాలని మా అమ్మగారిని కోరుకుంటాము. ఈ రోజున మా సోదరుడు రమేష్ గారి తల్లి గారైన ఆమె 14వ వర్ధంతి కార్యక్రమాన్ని సాయి సేవా సమితిలో నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ఇటువంటి సేవా కార్యక్రమాలు రమేష్ ఎన్నో చేయాలని ఆశిస్తూ ఎన్టీపీసీ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు. ఆత్మరక్షణ అనేది ప్రతి మహిళకు అవసరంగా మారిందని విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డు ఇండియా చీఫ్ మల్లికార్జున గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కృష్ణానగర్లోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన బెల్ట్ అవార్డింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ ఈ రోజుల్లో మహిళలు, విద్యార్థులు దుర్మార్గుల నుండి తమను తాము కాపాడుకోవడం కోసం కరాటేను సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డు ఇండియా మాస్టర్ సురేష్ కరాటేలో 200 మంది విద్యార్థినులకు శిక్షణ ఇచ్చి వారిని కరాటేలో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు. ఓకే రెడీ రెడీ ఓకే రెడీ చిన్న ఇక్కడ రెడీ అనన్య సునీత విశ్వ కార్తికేయ ఇషా ఎందుకురా అదేవిధంగా పీటీ మేడం కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
ఇక్కడ చూడు రెడీ ఇక్కడ చూడు రెడీ ఇక్కడ ఇటు ఇటు Ready? A Karthini, K Kavitri, D Kartika, C S Kavari, D Sahasra. Ready? Ready? Okay, ready? Ready? Thank you, sir. Ready? Very good evening, everyone. We have gathered here to celebrate the belt awarding program. Actually, I would like to introduce myself. Myself is Navina, and I have started learning karate when I was around 5 years old, and now I have received black belt in 2013, and we have trained many students. As of now, we have training karate, karasamu, talwar, and many martial arts. Martial arts not only improves the physical ability but also mental ability. We can participate in any sports if we learn karate, because in our karate we train our body from the top of our head to toes. So we can be flexible, we can be balanceable, we can be stretchable. Everything we can do if we learn karate. So I would like to encourage every student, especially for girls, because we know in our society many incidents are going on. So in order to overcome all those things, we have to learn karate. So I request each and every parent to put a step forward to educate their students in physical activities as well. So thank you. పేరు సుష్మా. నేను గత 9 సంవత్సరాల నుంచి కరాటే శిక్షణ నేర్చుకుంటున్నాను ఫస్ట్ వడ్డపల్లి సురేష్ గారి దగ్గర. ఈరోజు మేము అందరం ఇక్కడ బెల్ట్ అవార్డింగ్ ప్రోగ్రామ్కి వచ్చినాము. ఇక్కడ మేమందరం కరాటే శిక్షణ నేర్చుకుంటున్నాం. కరాటే కాకుండా కరాసాము, సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ ఇలాంటి ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఒక 200 మంది మహిళలు కరాటే శిక్షణ నేర్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నందు విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ టు ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ సీనియర్ మాస్టర్ టెక్నికల్ డైరెక్టర్ అయినటువంటి వడ్డేపల్లి సురేష్ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో దాదాపుగా 250 మంది పై విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో వైట్ టు ఎల్లో, ఎల్లో టు ఆరెంజ్, ఆరెంజ్ టు గ్రీన్, గ్రీన్ టు బ్లూ, బ్లూ టు మెరూన్, మెరూన్ టు బ్రౌన్, అదేవిధంగా బ్లాక్ బెల్ట్తో కూడా 4 విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ ఈ యొక్క రామగుండం నందు ఇయర్లీ వన్స్ మాత్రమే బెల్ట్ టెస్ట్ మాస్టర్ సురేష్ గారు నిర్వహిస్తూ ఉంటారు.
ఈ యొక్క బెల్ట్ టెస్ట్లో ఎందుకంటే ఒక ఇయర్ మొత్తం పిల్లల్ని తయారు చేసి ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మనం 6 నెలలకు 5 నెలలకు బెల్ట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉంటాం. అలా కాకుండా మాస్టర్ సురేష్ గారు ఇక్కడ ఇయర్లీ వన్స్ నిర్వహించి ఉదయం నుంచి సాయంకాలం వరకల్లా బెల్ట్ టెస్ట్తో పాటు సాయంత్రం క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ క్లోజింగ్ ఫంక్షన్లో డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఆకట్టుకుంటాయి. ఈ డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రాంలో ఈ పిల్లలు సంవత్సరం పొడవు ప్రాక్టీస్ చేసిన వారి యొక్క విన్యాసాలు వారి ద్వారా వచ్చే అతిథుల ముందర వారి యొక్క విన్యాసాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మాకు కూడా చాలా గొప్ప అవకాశం ఇది. ఇక్కడ మా యొక్క విక్టరీ షోటోకాన్ కరాటే ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నటువంటి మాస్టర్ సురేష్ గారు ఇక్కడ నుంచి చాలామంది క్రీడాకారులని మేము గ్రాండ్ ఛాంపియన్లో, అదేవిధంగా SGFలో, అదేవిధంగా యూనివర్సిటీ గేమ్స్లో, అదేవిధంగా ఫెడరేషన్ కప్లో నుంచి ఇక్కడ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వారు మొదటి స్థానం, ద్వితీయ స్థానాలు కూడా రావడం జరిగింది. వారికి సురేష్ గారిని చాలా అభినందనలు తెలుపుతూ ఇక్కడ మంచి శిక్షణ ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ముఖ్యంగా క్రమశిక్షణతోటి పిల్లల్ని ఇక్కడ తీర్చిదిద్దడం, అదేవిధంగా మాస్టర్ సురేష్ గారికి సహకరిస్తున్న పేరెంట్స్కి వారికి కూడా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఎందుకంటే కొంచెం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం స్కూల్స్లో కొంచెం ఏదైనా చిన్న ఆటపోటలు జరుగుతూ ఉంటే వచ్చి మళ్ళీ స్కూల్లో మళ్ళీ మందలిస్తూ ఉంటారు. అయినప్పటికీ వారు ఇక్కడ సురేష్ మీద నమ్మకంతో మా పిల్లలు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి వారి యొక్క నమ్మకంతో ఇక్కడికి వారి యొక్క కాన్ఫిడెన్స్ మీద సురేష్ మీద అప్పచెప్పినందుకు ముందుగా పేరెంట్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సురేష్కి అసిస్టెంట్గా ఉన్న రాము, షైని, అదేవిధంగా శేఖర్ వారు కూడా ఎందుకంటే వారి ఆధ్వర్యంలో సురేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందడం జరిగింది. వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఉన్న స్కూల్స్, అదేవిధంగా కొత్తగా వచ్చిన KGB గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా మాకు ఈ అవకాశం రావడం పిల్లల్ని తీర్చిదిద్దేందుకు మాకు ఈ అవకాశం లభించినందుకు ప్రభుత్వం వారికి కూడా తరఫున కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే కరాటే చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే వయసుతో పని లేకుండా ఎన్నో అగత్యకాలు జరుగుతూ ఉన్నాయి. మనం మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా కరాటే అనేది చాలా క్రమశిక్షణతోటి ఆత్మధైర్యంతో నేర్చుకునే విద్య ఇది. ఎందుకంటే కరాటే నేర్చుకోవడం వల్ల మనం మానసిక ఉత్సాహంతో పాటు మనోధైర్యంకి ఈ ఆర్ట్ దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆర్ట్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని చెప్పి మా వంతు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాడీ బిల్డింగ్ ప్రయాణం గమ్యం కాదని రామగుండం బీజేపీ నేత కందుల సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు మంగళవారం రామగుండంలోని ట్రూఫిట్ జిమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని బాడీ బిల్డర్ విజేత ముజమిల్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో ముజమిల్ పాల్గొని 5వ స్థానంలో నిలవడం అభినందనీయమని అన్నారు. అందరికీ నమస్తే. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో షెఫీ సమీ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో ఈ ప్రాంత యువ కిరణం తమ్ముడు ట్రూఫిట్ జిమ్ ఓనర్ ముజమిల్ పాల్గొని 5th ప్లేస్ ని సాధించడం పట్ల హృదయపూర్వకంగా ముజమిల్ కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, మరి ముజమిల్ గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో రామగుండం మస్జిద్ టర్నింగ్ లో ఒకప్పుడు చాయ్ హోటల్ నడుపుతుండే, టీ స్టాల్ నడుపుకుంటూ ఒకవైపు బిజినెస్, మరొక వైపు బాడీ బిల్డింగ్ మీద అప్పటి నుండే ఎంతో ఆసక్తితోటి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జిమ్కి వెళ్తూ వారి కృషితోటి
ఈ ప్రాంతంలో ఇంకా నేను ఒక్కడే కాదు, యువత కూడా ఈ చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువతను కూడా దారిలో పెట్టాలి, మంచి మార్గంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో సంకల్పంతో ట్రూఫిట్ జిమ్ ని స్థాపించి ఒకవైపు బిజినెసే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక గురువుగా ఎంతో మోటివేట్ చేస్తూ ఈరోజు బాడీ బిల్డింగ్ లో 5th ప్లేస్ సాధించడం అనేది ఈ ప్రాంతానికే నేను గర్వకారణంగా భావిస్తా ఉన్నాను. అయితే ఒక కవి చెప్పినట్టుగా కృషి పట్టుదల ఉంటే మనుషులు ఋషులవుతారు అన్నట్టుగా వారు ఈరోజు అతి చిన్న వయసులో బాడీ బిల్డింగ్ అంటే మామూలు విషయం కాదు, చాలా డైట్ మెయింటైన్ చేయాలి, అలాగే ఫిట్నెస్ ని మెయింటైన్ చేయాలి, తర్వాత జిమ్ లో ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఎంతో మందికి రోజు కూడా ట్రైన్ అప్ చేస్తూ అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు 5th ప్లేస్ ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ముజామిల్ ని హృదయపూర్వకంగా మేమంతా కూడా ట్రూఫిట్ జిమ్ లో వస్తున్నటువంటి మా మిత్రులందరి తరపున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు 5th ప్లేస్ లో ఉన్నాడు. తప్పకుండా నెక్స్ట్ లెవెల్లో 1st ప్లేస్ ని సాధిస్తాడని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా వారు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మా మిత్రులందరి తరపున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ కాలనీ చెందిన దోనుగు రవీంద్ర సృజన నిర్భయ దంపతుల కుమారుడు హర్షవర్ధన్ అనే 9 ఏళ్ల బాబు కిడ్నీ ఎదుగుదల సరిగా లేక అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స అందించలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన సీతారామ సేవా సమితి గోదివాడ చంద్రకళ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి కన్ని సుజాత, బిల్లా శ్రీదేవి, కొండూరమ్మ, జనగామ రాజేశ్వరి సభ్యుల సహకారంతో 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దోను రవీందర్ వాళ్ళ అబ్బాయి సృజన వాళ్ళ బాబు 9 సంవత్సరాలు, బాబు పేరు హర్షవర్ధన్. పుట్టినాక 6 నెలల నుంచే ఇతనికి బయటపడ్డది. 2 కిడ్నీలు పనిచేయడం లేదు, సరిగ్గా పెరుగుదల లేదు. దానివల్ల ఇప్పుడు కూలి పనిచేసే తను రవీందరు ఇప్పటికి 6 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ బాబు ఆపరేషన్ కి ఇంకా 6 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి దాతలు ఎవరైనా ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థలు గాని, ఏమన్నా లయన్స్ క్లబ్ గాని, ఇట్లాంటి సంస్థలు ఏదైనా ముందుకొచ్చి ఈ బాబుకు సాయం చేసి ఈ బాబును పెద్ద గొప్ప ప్రయోజకులను చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. కుంభమేళా దర్శనం చేసుకుని వెళ్తూ మధ్యప్రదేశ్కు చెందిన నాగసాధువు సోమవారం రాత్రి గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర శివాలయంలో బస చేశారు. గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర శివాలయంలో సోమవారం రాత్రి బస చేసిన నాగసాధువు మంగళవారం ఉదయాన్నే శివలింగానికి అభిషేకం చేశారు. నాగసాధువును చూడడానికి భక్తులు రావడంతో నాగసాధువు భక్తులకు ఆశీర్వాదం అందించారు. అనంతరం నాగసాధువు రామలింగేశ్వర ఆలయంకు పయనమయ్యారు. Gracias.
అభివృద్ది నిరోధకులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారారని, లక్ష్మీనగర్లో జరుగుతుంది ధ్వంసం కాదని, అభివృద్దికి సోపానమని రామగుండం కార్పొరేషన్ 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 49వ డివిజన్ మహిళా నాయకురాలతో కలిసి మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో అభివృద్ది చేయకుండా అభివృద్ది నిరుపేదకులుగా మారితే రాష్ట్రకు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రామగుండాన్ని అభివృద్ది దిశగా పయనింపజేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుగా నిలిచి టీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం గడవక ముందే అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రామగుండం కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశకు నడిపిస్తుంది. ఇది టీఆర్ఎస్ నేతలకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా గత మీ పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతూ ఉంటే వీళ్ళు జీర్ణించుకోలేక మా నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీద అపవాదాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు మన భావితరాలకు మన యువకులకు ఉద్యోగాల కోసము నిరుద్యోగాలు ఉన్న మన భావితరాల ఉద్యోగాల సమస్యలు లేకుండా కోసము జన్కో ప్లాంట్, సింగరేణి పవర్ స్టేషన్, ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్, ఎన్టీపీసీ అదనపు పవర్ ప్లాంట్లు ఏర్పాట్లకు కృషి చేస్తూ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లభించాలి వీటిలో అనేసి కృషి చేస్తున్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీద, రాజ్ ఠాకూర్ అన్నకు మీద ఇలాంటి అపవాదాలు చేస్తున్నారు. వీళ్లకు ఈ అపవాదాలకు ఏదైనా అర్థాలు ఉన్నాయా అనేసి నేను ఈ మీడియా పరంగా అడుగుతున్నాను. వాళ్ళకి సొంత ఖర్చులతో 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఈ పనులు విరాళంగా ఇచ్చారు. ఇంకా ఆ రాముని గుట్టను పర్యాటక శాఖగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఈ పనులు నడుస్తున్నాయి, వీళ్లకు కనబడతలేవా అనేసి నేను అడుగుతున్నాను. నగరంలో ఏ వీధికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదో పని నడుస్తున్నాయి. సీసీ రోడ్లు, యూజీడీ పనులు, లేక రోడ్ల వెడల్పు కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఈ పనులు నడుస్తున్న తర్వాత కూడా అభివృద్ధి జరుగుతలేదు అనేసి అనడానికి వీళ్లకు అర్ధరహిత మాటలు అనేసి అంటున్నాను. ఈ అన్ని అపవాదాలు ఒకటే సమాధానం. మా నాయకుడి మీద, మా రాజ్ ఠాకూర్ అన్న మీద ఈ అపవాదాలకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే సమాధానం. ఈ అభివృద్ధి చేసి చూపెట్టి ఈ మీ ప్రశ్నలకు సమాధానంగా మేము చెప్తాము అనేసి తెలియజేస్తున్నాను. పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగా కనబడుతుంది. అదే విధంగా వీళ్లకు చేస్తున్న పనులు, చేస్తున్న అభివృద్ధిలో కూడా ప్రతి అభివృద్ధిలో లోపమే కనబడుతుంది. ఈ లక్ష్మీనగర్ అనేది రామగుండం గోదావరికి గుండెకాయ లాంటిది. దానిని అభివృద్ధి పరచడం గత కాలంలో కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి, మా రామగుండము అభివృద్ధి చెందకూడదు అనేసి అనుకుంటున్నారు ఏమో. లక్ష్మీనగర్ అభివృద్ధి చెందితే మన రామగుండం అభివృద్ధి చెందినట్టు. ఎందుకంటే వ్యాపారం జరిగేది ఆ చోట, అక్కడ వ్యాపారంకు అన్ని వసతులు ఉంటేనే అందరూ వస్తారు. వ్యాపారం బాగా జరుగుతుంది, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి అనేది మన గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతుంది. ఇది ధ్వంసం ఏమాత్రం కాదు, ఇది అభివృద్ధికి చిహ్నం అనేసి నేను
కాంగ్రెస్ మహిళల తరఫు నుంచి నేను మీడియా ముఖంగా టీఆర్ఎస్ నేతలకు, టీఆర్ఎస్ నాయకులకు తెలియజేసుకుంటున్నాను. మనమంతా అనాథలు లేని సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని సమతా సైనికుల రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల నగేష్లు అన్నారు. ఈ మేరకు ఆదివారం రామకుండ 3వ డివిజన్ న్యూ బోరట్పల్లికి చెందిన సమతా సైనిక దళ ఎన్టీపీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి చీమల ఆనంద్, మాతృమూర్తి చీమల కమల 11వ వర్ధంతిని గోదావరిఖనిలోని బాలల సంరక్షణ సంస్థ అనాథ పిల్లల మధ్యన జరుపుకుని అన్నదానం చేశారు. మా రామగుండం నియోజకవర్గం 3వ డివిజన్కి చెందినటువంటి సమతా ఫౌండేషన్ సభ్యుడు చీమల ఆనంద్ గారి మాతృమూర్తి 11వ వర్ధంతి సందర్భంగా గోదావరిఖనిలోని బాలల సంరక్షణ సంస్థలో చిన్నారుల మధ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఒకటే సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గంలో ముందుకు వెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో మన వంతు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలన్నదే మా సమతా ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా, కొంతమంది సంపన్న వర్గాలు కూడా ఇలాంటి సంస్థలలో మరి ఉండేటటువంటి పిల్లలను ఆదరించి వారికి విద్యా విషయంలో కానీ, ఇలాంటి మరి వాళ్లకు నిత్యము కావాల్సిన ఆహారం విషయంలో కానీ తమ వంతు ఎంతో కొంత సహాయం చేస్తే ఆ పిల్లలు మాకంటూ ఎవరు లేకపోయినా సమాజం మమ్మల్ని ఆదరిస్తుందని చెప్పేసి వాళ్ళు భావించి ఉన్నతంగా చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు చేయూతను అందించాలి. ఉద్యోగస్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో కడతా ఉంటారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అదేదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదానికన్నా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు వాళ్ళు ఎంతో కొంత డొనేషన్ ఇస్తే ఈ సంస్థల్లో ఉన్నటువంటి పిల్లలకు ఆదరణగా బాసరగా కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా సమతా ఫౌండేషన్ సభ్యుడు చీమల ఆనంద్ అనునిత్యము తన లోపల ఎంత సమస్యలు ఉన్నా కూడా అవన్నీ బయట పెట్టుకొని నేను నా వంతు సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి ఆ దంపతులు ఇద్దరు కూడా ఇళ్లవేళలా సమాజ సేవలో ముందుంటారు. వారి అమ్మగారి జ్ఞాపకార్థం ఈ రోజున ఇక్కడ చిన్నారుల మధ్యన మరి ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. వారి అమ్మగారు ఎక్కడున్నా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి దంపతులు సుఖ సంతోషాలతో గొప్పగా బ్రతుకుతూ 10 మందికి ఆదర్శంగా ఉంటూ ఇంకో ఎంతో మందికి సేవలు అందించే విధంగా ఉండాలని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలలో మా సమతా ఫౌండేషన్ సభ్యులు ఎల్లప్పుడూ 24 గంటలు ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నదని చెప్పినా కూడా స్పందించి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ కలిస్తేనే మనమందరం కలిస్తేనే ఎంతో కొంత సమాజానికి మనం సేవలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి కృషికి, మీ అందరి స్పందనకి మన సమతా ఫౌండేషన్ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి బాలల సంరక్షణ సంస్థ మరి నిర్వాహకులు మన రాజన్న గారు గత 20 సంవత్సరాలుగా ఇలాంటి ఎంతో మంది పేద పిల్లల్ని హక్కున చేర్చుకొని తానే ఒక తండ్రిగా, తల్లిగా అన్నీ తానే అని చెప్పేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలను మరి సమకూరుస్తూ ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ముందుకు నడిపిస్తున్నారు. వారికి కూడా అభినందనీయం. అలాంటి వాళ్లకు మనం అంతా చేయూతను అందిస్తే ఇంకెంతో మందికి సహాయకారిగా ఉంటారు, ఎంతో మందిని ఇంకా తీర్చిదిద్దారు. కాబట్టి మన సమాజం, ఉన్నత వర్గాల ప్రజలు, ప్రభుత్వం ఇలాంటి సంస్థలకు చేయూతను అందించి లేకపోతే వాళ్ళకి వస్తువుల పరంగాను మనం చేయాలని నేను సమతా ఫౌండేషన్, సమతా సైనిక్ దళ్ మేము చాలా అనేక రకాలుగా
నాయకులతో మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా మేము చాలా సంతోషంగా గర్వంగా చెప్తూ ఉన్నాం. ఏ విధమైన ఇలాంటిదైనా సమస్య ఉంటే అన్నగారి దృష్టికి వస్తే మేము కలిసికట్టుగా దాన్ని ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలని మేము ఆలోచించి అన్న ఆధ్వర్యంలో నడిచి అక్కడ సమస్య తీర్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మాకు గోదావరి కని కానీ పెద్దపల్లి పట్టణం జిల్లాలో కానీ మాకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి సమస్యలున్నా కూడా మా సమత సైనికుల దృష్టికి వస్తే అన్నగారు నిత్యం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తెలుసు మనకి నిత్యం ముందుంటారు. కాబట్టి ఎవరికి తోచినంత వాళ్ళకి సహాయం చేసి ఆదుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆనందానికి మరొకసారి మా ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ యువరాజ్. అదేవిధంగా సమతా ఫౌండేషన్ సభ్యుడు శాంతి కుమార్ని కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. చీమల కమల. ఓకే సరే, అక్క లాస్ట్ మాట్లాడితే మీరు కూడా మాట్లాడారు. సమతా ఫౌండేషన్ నిర్వాహకురాలు దుర్గం ప్రమీల గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు తమ్ముడు ఆనంద్ వాళ్ళ అమ్మ శ్రీమతి చీమల కమల గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అనాథ పిల్లలందరికీ కూడా ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని, వాళ్ళు ఎప్పుడూ కూడా నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అనాథ పిల్లలకు అన్నదానం చేయడం అనేది మంచి ఉద్దేశం. ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు ఆనందకి నేను ధన్యవాదాలు. మరింత మంది ఇలాగే అనాథ బాలలకు తమ వంతు సహాయంగా చేయూతనందించి వారిని ఉన్నత స్థానాలకు ఎదిగేలాగా మనం కూడా ఒక చేయి వేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు ఎటువంటి అవసరం వచ్చినా మాకు తెలియజేస్తే మా వంతు సహాయం అందిస్తామని ఈ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. మా సమతా ఫౌండేషన్ సభ్యులు ఎల్లవేళలా కూడా మీకు అండదండగా చేయూతనందిస్తూ ముందుకు మిమ్మల్ని నడిపించడానికి మా వంతు సహాయం అందిస్తామని మేము అనుకుంటున్నాము. కాబట్టి సంస్థ నిర్వాహకులు ఏదైనా ఉంటే మా ద్వారా అందించే సహాయాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను. జోహార్ చీమల కమల గారికి, జోహార్ చీమల కమల గారికి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్టార్ట్ చేసి మాట్లాడ నేను కూడా రాకపోయాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. Uh-huh.